హాయ్ ఆల్. ఇప్పుడే జీ5లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన హౌస్మేట్స్ అనే మూవీ చూసా. యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక తమిళ్ మూవీ. మనకు ప్రజెంట్ తెలుగు డబ్లో స్ట్రీమింగ్లో ఉందన్నమాట జీ5లో. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు బాగుంది అనిపించింది. యాక్చువల్గా కాన్సెప్ట్ అనేది కొంచెం యూనిక్గా ఉంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగుందన్నమాట. ఈ మూవీ జానర్ చెప్పడం కూడా కష్టమే. అంటే దీంట్లో మనకి హర్రర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, సైఫై ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇలాగా అన్నీ మిక్స్ చేస్తారన్నమాట. ఆ బ్లెండ్ అనేది బాగుందన్నమాట. అదైతే బాగానే అనిపించిందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించిందన్నమాట. ఆలోచిస్తే గుర్తొచ్చింది ఏంటంటే, మన తేజ సజ్జా మూవీ ఉంటుంది కదా, అద్భుతం అని. ఆ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని వీళ్ళు కొంచెం డీప్గా వెళ్ళి ఒక సైఫై యాంగిల్లో తీసుకెళ్ళి సైంటిఫిక్గా ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదైతే బాగుందన్నమాట. ప్లాట్ ఏంటంటే, మన హీరో వచ్చేసి ఒక అనాథ అన్నమాట. వాళ్ళు లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో వాళ్ళిద్దరూ ఉండడానికి వాడికి ఒక డ్రీమ్ మాట, ఓన్ హౌస్ కొనుక్కోవాలని చెప్పి. సో అలాగ ఒక ఇల్లు అయితే కొనుక్కుంటాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. దాని తర్వాత ప్యారలల్గా మనకి ఇంకొక ఫ్యామిలీని ఎవరినో చూపిస్తూ ఉంటారు. అది ఏంటని మనకి చిన్న సస్పెన్స్ అన్నమాట. దాని తర్వాత వీళ్ళ ఇంట్లో కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏదో దయ్యం ఉన్నట్టుగా. ఇంతకీ వీళ్ళ ఇంట్లో దయ్యం ఉందా లేదా, అసలు హౌస్ మేట్స్ అనే టైటిల్ని ఎందుకు పెట్టారు, ఇది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో వీళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే చాలా యూనిక్గా ఉంది. అండ్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా బాగుందన్నమాట. సైన్స్ గురించి ఏం తెలియని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ పాయింట్ని వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మూవీలో కామెడీ కూడా బాగుంది. మంచిగా డిజైన్ చేసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే బాగానే నవ్వొచ్చాయి. ఈ కాన్సెప్ట్లో వీళ్ళు కొంచెం కామెడీ పండించడం అనేది కొంచెం కష్టమే. మన మెయిన్ క్యారెక్టర్స్కి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం వల్ల వాళ్ళకి కొంచెం కాన్సిక్వెన్సెస్ అనేవి కొంచెం దారుణంగా ఉంటాయి అన్నమాట. ఒక స్టేజ్లో వీళ్ళు కామెడీని జనరేట్ చేస్తూ ఉంటారు. కానీ దాని తర్వాత దాని ఇంటెన్సిటీ అనేది పెరిగిపోయి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. దాన్ని బాగా చూపించారన్నమాట. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలే క్లైమాక్స్ ఇలా ఉంటుందని, నేను అనుకోలే, కానీ చాలా బాగుందన్నమాట. మంచి ఎండింగ్ ఇచ్చారు క్లైమాక్స్లో. చాలా కాంప్లెక్స్ మ్యాటర్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అదైతే బాగా అనిపించింది అన్నమాట. ఇంక ఓవరాల్గా మూవీ చూడాలొద్దంటే చూడండి. చాలా యూనిక్ కాన్సెప్ట్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. మంచి జెన్యూన్ అటెంప్ట్ అనమాట. నా సజెషన్ ఏంటంటే, ఈ మూవీ అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.